అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసుకుంటాను. నేను ఎలా ఉంది వ్యవసాయం? ఏం వ్యవసాయం ఈ సంవత్సరం కొంచెం ఇప్పుడిప్పుడే బాగుంటున్నాయి పైర్లు. ప్యాడీ వేసుకున్నాను. చిన్న మోటార్ ఒకటి రిపేర్ ఉంటే ఇక్కడ చేయించుకుందామని వచ్చాను. వస్తే ఆకలి అవుతుంది. మోటార్ కాడ తెచ్చిన డబ్బులు అయిపోయినాయి. ఏం చేయాలని అంటే జేబులో 5 రూపాయలు మిగిలినాయి. అన్నా క్యాంటీన్కి వెళ్తే భోజనం దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మాయబజార్ నుంచి ఇక్కడికి వచ్చి భోజనం చేసి టోకెన్ తీసుకున్నాను, భోజనం చేశాను. అది బాగుంది. మనం ఎక్కడ తిన్నా కొద్దిగా కాబట్టి బాగుంది. ఒక ఇగురు, ఒక సాంబారు, ఒక చట్నీ, పెరుగు బాగుంది. ఇంట్రెస్ట్గా ఉంది. బాగా తిన్నాము. తిని బయలుదేరితే వెళ్తున్నాము. మీరు కనపడ్డారు. ఏం సంగతులు అసలుకి ఇక్కడ వ్యవసాయం అంటున్నారు. చంద్రబాబు వస్తే వానలు పడవు, చంద్రబాబు వస్తే కరువు వచ్చిద్ది అంటున్నారు అంటారు కదా. మరి మీరేం పంటలు బాగానే ఉన్నాయి అంటున్నారు. ఏంది మరి చంద్రబాబు వస్తే వానలు పడవానన్నా నీళ్లు అందిస్తున్నాడుగా పాపం. పంటలు సౌకర్యంగానే ఉంటుంది. ఈయన ఉన్నప్పుడే పంటలు బాగా పండినాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న టైంలో వరదలు వచ్చి 3-4 ఎదలు వేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు బాగానే ఉంది. ఏంది మరి ఇక చూస్తే కనుక అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నం, క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగుందండి. మాకు ఇంట్రెస్ట్గా ఉంది. మేము తినగలిగాం. మేము ఇంట్లో తిన్నట్టే ఉంది. 5 స్టార్ హోటల్లో తిన్నట్టు ఉండకపోయినా మేము ఇంట్లో తిన్నట్టు ఉంది. మాకు సరిపోయిద్ది. మాకు చాలు. ఇది గుంటూరు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మాకు ఇది ఉపయోగపడుతుంది. మరి అన్నా క్యాంటీన్లో అన్నం అసలు క్వాలిటీ బాగుంటలేదు అంటున్నారు. సరే, నన్ను అడగటం ఇంకా చాలా మంది తింటున్నారు కదా, వాళ్ళని కూడా అడగ. బాగానే ఉంది అన్నం. వాళ్ళు అంటాం కాదు కానీ తింటున్నాం కదా, తినేది బాగలేదని ఎందుకు చెప్పుకోవాలి. బాగుంది. అన్నా క్యాంటీన్లో అయితే బాగానే ఉంది. మరి ఈ అన్నం 5 రూపాయల అన్నం పెట్టేసి మీకు ఇవ్వాల్సిన పథకాలు ఆపేస్తున్నారు అంటున్నారు. అవి ఇంకా మా దాకా రాలేదండి పథకాలు ఆపేస్తున్నారు అనేది. అన్నం అయితే బాగానే ఉంది. ఆ పథకాల వ్యవహారం మా దాకా రాలేదు. మరి ఏం జరుగుద్దో ముందు చూడాలి కదా. పథకాలు ఎందుకు ఆపేస్తారు? చెప్పిన ఆపేస్తే ఊరుకుంటారు ప్రజలు? ఊరుకోరు కదా. బాగానే పథకాలన్నీ అమలు చేస్తారు అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు అసలు ఉన్న హామీలు నెరవేర్చలేను, వెనక్కి తిప్పుతున్నాడు. మడ వెనక్కి తిప్పేశాడు, హామీలు నెరవేర్చలేకపోతున్నాడు అంటున్నారు. మరి వచ్చి 2 నెలలు కాలేదు. ఇంకా ఆయన వెనక్కిపోయేది ఎక్కడ? కొన్నాళ్ళ పాటు చూడాలి కదా. చూద్దాం కొన్నాళ్ళు ఏం జరుగుద్దో తెలుసుద్దిగా. ఇంకా 4 రోజులు పోతే తెలుసుద్ది. ఇప్పుడు చేసేయని అనుకున్నా. ఆయన చెప్పినట్లు కొన్ని ఒక్కసారి అన్నీ అమలు కాలేవుగా. కొంత టైం తీసుకొని చేస్తారని అనుకుంటున్నాం మేము. మరి ఈ అన్నాన్ని అంటే ఒక రైతు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారు మరి వైసీపీ నాయకులు. మరి దాన్ని ఏమంటారు? మరి మీరు జట్ట ముష్టి అండి. వాళ్ళు 5 రూపాయలు తీసుకొని పెడుతున్నారు. తినేవాళ్ళని కూడా తినేయకుండా చేయటానికే కానీ ఇది ముష్టి ఎట్ట అవుద్ది? ఇది తప్పండి. ఆ మాట అనుకోకూడదు. ఎవరైతే పెడుతున్నారో ముద్దపోయి తింటున్నా. ఇప్పుడు నా సంగతి ఏంది? నేను ఇక్కడికి వచ్చాను 5 రూపాయలతో భోజనం అని అంటే నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇంటికి పోవాలంటే ఎంత టైం పట్టుద్ది? అప్పుడు దాకా ఉండగలుగుతామా? ఉండలేం కదా. నాకు నచ్చింది, నేను తిన్నాను. నాకు బాగానే ఉంది. నాకు ఇష్టమైంది. నాకైతే బాగానే ఉంది. ఇంకా పెద్ద మరి ఈ అన్నా క్యాంటీన్ మీద ఎందుకని వాళ్ళు విష ప్రచారం మొదలు పెడుతున్నారు అనుకోవచ్చు అంటారు. ఎందుకు అసలు ఇది పెట్టలేకపోతున్నారు వీళ్ళు? క్వాలిటీ ఇవ్వట్లేదనే మాట అయితే అంటున్నారు. ప్రతిపక్షాలలో ఎవరైనా ఏదైనా అంటుంటారు. అవన్నీ మనం పరిగణనలో తీసుకోవాల్సిన పని లేదులే. కానీ మాకైతే నచ్చింది, మేము తిన్నాం. మాకు బాగానే ఉంది. నేను పేదల కోసం పుట్టాను, పేదల కోసం పెరిగానని జగన్మోహన్ రెడ్డి ఏది ఇంతకుముందు 5 సంవత్సరాలు చేశారు కదా. ఎంత ఇబ్బందులు పడ్డాము. బాగానే ఉందాయా? నేను డబ్బులు వేసాను అంటున్నాడు కదా. ఎవరికి వేసారు? ఎవరికి? వాళ్ళు కొంతమంది 10 మందికి వేసి 100 మందికి వేసారంటే సరిపోద్ది. మేమేమో అందుకోవాలి వాళ్ళ పథకాలు. మాకు రాలేదంటారు. నాకు రాలా. మరి అయితే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో నేను తిరిగి వస్తాను అంటున్నాడు. అయ్యే పనేనా అది? టైం ఉందిగా. అప్పటికి ఏదైనా వ్యతిరేకత ఉంటే, ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే ఇప్పుడు వస్తాడేమో చూద్దాం. అంటే కానీ అప్పుడు దాకా అయితే కనుక ఆయన నేను ప్రజల మధ్య ప్రజల కోసం యుద్ధం చేస్తాను అంటున్నాడు. మరి యుద్ధం చేసే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? యుద్ధం లేదు, ఏమి లేదు. జనంలోకి పోవడానికి కూడా లేదు ఛాన్స్. పోయే ఛాన్స్ కూడా లేదు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.